అంబటి రాంబాబుకి మంచి పబ్లిసిటీని ఇస్తుంది ప్రభుత్వం. కాపు సింహం అంటూ ఏదైతే జగన్ చెప్పాడో దానికి తగ్గట్టుగా చేసుకొస్తున్నారు. అనవసరమైన కక్షపూరిత చర్య. ఇప్పుడు చంద్రబాబు గారిని బూతులు తిట్టాడు, ఆ రోజునే పశ్చాత్తాపం అయిపోయింది, వాళ్ళ ఇంటి మీద దాడి అయిపోయింది. దాడి చేసిన వాళ్ళని వదిలేసి దాడి చేయించుకున్న ఆయన్నే అరెస్ట్ చేసి చివరికి తొడల మీద కాళ్ళేసి తొక్కి నొక్కి వేధించే ప్రయత్నం జరిగిపోయింది, హింసించే ప్రయత్నం జరిగిపోయింది. ఆ తర్వాత కేసుల మీద కేసులు పెట్టడము జరిగిపోయింది. ఆయన ఇప్పుడు ఏంటయ్యా అంటే తీసుకొచ్చేటటువంటి విచిత్రమైనటువంటిది, ఇవాళ మళ్ళీ ఏది కడప జిల్లాలో కేసు విచారణ 2 గంటల పాటు విచారించారంటే ఏమని విచారిస్తారు? నిన్ను ఎవరనమన్నారు, నన్ను ఎవరమన్నామంటాడా, నేనే అంటాను అంటాడు. అది తప్పు కాదా? తప్పేనాయా, అందుకని ఆ రోజునే చెప్పాను కదా అంటాడు. ఇంకా అంతమంది విచారించడానికి ఏముంది? ఊరకనే సాగతీయడం తప్ప, అది చూసే వాళ్ళకి హింసిస్తున్నారు అనే ఫీలింగ్ కల్పించడం తప్ప ఏమైనా శిక్షించగలిగేటటువంటి సీన్ ఉంటుందా అందులో? చంద్రబాబుని బూతులు తిట్టాడు కాబట్టి లంకొడక అన్నాడు కాబట్టి అంబటి రాంబాబుని కేసు పెట్టాలి. ఇప్పుడు అంబటి రాంబాబుని లంకొడక రారా నా కొడక చూసుకుందాం అన్నటువంటి మహిళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? అదెందుకు చర్చకి రాలేదు? ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళది ఈ చర్చ వస్తుంది కదా. నువ్వు అంబటి రాంబాబుని పిలిచిన ప్రతిసారి ఈ చర్చ వస్తుంది, ఈ కేసు మీద పిలిచిన ప్రతిసారి. అయినా సరే పిలుస్తున్నారు. ఇప్పుడు శుభ్రంగా ఆడికి పోయాడు. ఆ తర్వాత వెళ్ళి రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించి మేము ఆడికి భయపడేది లేదు, ఇంకా నిలబడతాం, గెలుస్తామని చెప్తాడు. దానివల్ల ప్రచారం ప్రభుత్వానికి ఏమైనా పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? ఏం సాధించినట్టు?